కృష్ణ కథ. అది ద్వాపరయుగం. ఒకసారి భూదేవి చతుర్ముఖ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి, ప్రభు, భూలోకంలో పాపం ఎక్కువైపోయింది, ఎటు చూసినా హింస, దుర్మార్గాలు, ఎక్కడ చూసినా పాపజీవనం, ధర్మం చెడిపోయింది, వాటిని భరించలేక క్షణక్షణం నేను నా శక్తిని కోల్పోతున్నాను, మిమ్మల్ని ఆశ్రయించి వచ్చాను, ఏదైనా మార్గం ఉపదేశించి నన్ను కాపాడండి అని వేడుకుంటుంది. భూదేవే పాపభారాన్ని భరించలేక అర్థిస్తోందంటే ఆ సమయంలో ద్వాపరయుగంలో పాపజీవనం ఎలా ఉండి ఉంటుందో మనం ఊహించవచ్చు. భూదేవి రోదన విన్న బ్రహ్మ సరే అని భూదేవిని తీసుకుని పాలసముద్రంలో శేషశయనుడై ఉన్న ఆ శ్రీ మహావిష్ణువు వద్దకు తీసుకువెళ్ళి, స్వామి, మీ ఆశ్రయం కోసం భూదేవి వేచి ఉంది, తనని ఎలా అయినా మీరు కాపాడాలి అని చెప్తాడు. అప్పుడు విష్ణువు, ఓ భూదేవి, నీకు భయం లేదు, అతి త్వరలో నేను దేవకీ వసుదేవులకు కుమారుడుగా జన్మించి ధర్మాన్ని నిలబెడతాను. నేనే కాదు, దేవతలంతా కూడా నందగోకులంలో జన్మిస్తారు, ఆదిశేషుడు సంకర్షణుడై వస్తాడు, ఇక నీకు ఏ భయం లేదు, వెళ్ళు అని చెప్తాడు. కుదుటపడిన భూదేవి తిరిగి భూలోకానికి వెళ్ళిపోతుంది. కంసుడు మధురని పరిపాలిస్తున్నాడు. కంసుడు అంటేనే హింసకు మారుపేరు. ఆయన తండ్రి ఉగ్రసేనుడు. కంసుడికి ఒక సోదరి ఉంది, ఆమె పేరు దేవకి. దేవకి అంటే నిర్మలమైన మనస్సు కలది అని అర్థం. ఆ దేవకిని వసుదేవుడికిచ్చి వివాహం చేస్తారు. వసుహు అంటే ప్రకాశం, ప్రకాశవంతమైన బుద్ధి కలవాడు అని అర్థం. అలా దేవకి వసుదేవుల వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుంది. సోదరి అంటే ఎంతో ఇష్టం ఉన్న కంసుడు వివాహమైన తరువాత దేవకిని అత్తవారింటికి పంపడానికి తానే స్వయంగా రథం నడుపుకుంటూ తీసుకువెళ్తాడు. దారి పొడవునా ఎంతో సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ, ఓ చెల్లాయి, నువ్వు ఆడపిల్లను మాత్రమే కనాలి, బావకు చెప్పు, ఆ ఆడపిల్ల మళ్ళీ నా కోడలుగా రావాలి అంటూ సరదాగా నవ్వుకుంటూ రథసారథ్యం చేస్తూ ఉంటాడు కంసుడు. ఇంతలో ఆకాశంలో ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో వాతావరణం మారిపోతుంది. ఆకాశం నుంచి ఒక వాణి వినిపిస్తుంది. ఓ కంస, నువ్వు సోదరి అంటున్నావు, తాను నీ సోదరి కాదు, నీ ప్రాణహరి, తనకు పుట్టిన అష్టమ గర్భ సంతానం చేతిలో నీ మరణం ఉంటుంది, అది సత్యం అంటూ వినిపిస్తుంది. కొన్ని క్షణాల ముందు అంత సంతోషంగా ఉన్న కంసుడు ఆ వాణి విని ఎర్రటి కన్నులతో చూస్తూ ఖడ్గం చేత పట్టుకుని తన సోదరి దేవకి జుట్టు పట్టుకుని రథం మీద నుంచి కిందికి లాగి, అష్టమ గర్భమా నన్ను చంపేది, అసలు నువ్వంటూ ఉంటేగా, నిన్ను లేకుండా చేస్తాను అంటూ కోపంగా అరుస్తాడు. ఇంతలో వసుదేవుడు, బావా, నీ తోడ పుట్టింది నీ రక్తమే, అంతేకాదు నీకు కూడా తెలుసు కదా, ఏ దేహమైనా పుట్టినప్పుడే దాని మృత్యువు కూడా పుడుతుంది, దేహంతో అది ఎప్పుడూ కూడా ఉంటుంది, ఎవరి మృత్యువు ఎప్పుడో ఎక్కడో ఎలా ఉంటుందో మనం నిర్ణయించలేం కదా, ఆ ఆకాశవాణి ఏంటో ఎందుకు చెప్పిందో అది విని నీ సోదరిని చంపుతావా ఓ వీరా అంటాడు వసుదేవుడు. ఆడపిల్ల మీద ఖడ్గం ఎత్తావని హేళనగా అంటున్నాడు వసుదేవుడు కంసుణ్ణి వీరా అని. హరే కృష్ణ.